కూటమి ప్రభుత్వంలో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతి రంగంలోనూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు గ్రామంలో ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడికి వచ్చిన కరెంటు బిల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే. 1000 కాదు, 2000 కాదు, ఏకంగా 15 లక్షల రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది. కేవలం ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్ ఇంటికి ఇలా లక్షల్లో కరెంటు బిల్లు రావడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది. దీంతో ఏం చెయ్యాలో తెలియక అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు రిటైర్డ్ టీచర్ హుసేన్. నా సర్వీస్ నెంబర్ 451 అండి. కరెంట్ సర్వీస్ నెంబరు. అది అనుకోకుండా 1,60,000 చిల్లర యూనిట్లు కాలినట్టు వచ్చింది. అది నన్ను యాప్లో కొడితే 15,60,000 రమారమి బిల్లు వచ్చినట్టు అనిపిస్తే నాకు కంగారు వచ్చేసి వెంటనే లైన్మెన్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే 15 లక్షలు అంటే సామాన్యం కాదు. నాకు 2 సంవత్సరాల ఆదాయం కూడా కాదది. అంటే దానికంటే ఎక్కువ ఉన్నది. ఇలాగే అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. పేదలు 1000, 2000 నెలకి ఎక్కువగా వస్తున్నాయి.